హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు విఐపీల సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకో ఉండే ఈ సూట్ కేసులో ఏముంటుందని, స్విట్జర్లాండ్ లో ఉండే 0 స్టార్ హోటల్ గురించి, మౌంట్ ఎవరెస్ట్ పర్వతం పైకి ఎక్కిన వాళ్ళు చెత్త ఎందుకు తీసుకొస్తారని, మనకు గురక ఎందుకు వస్తుందని, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం సరిగ్గా పట్టించుకోం గాని మన ముక్కు అనేది మన కళ్ళ ముందు ఉండి మనకు నిరంతరం కనబడుతూనే ఉంటుంది. కానీ మన బ్రెయిన్ మాత్రం మన ముక్కును పట్టించుకోదు. ఈ ప్రాసెస్ ని అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అని అంటారు. మన కళ్ళు చూడగలిగిన ప్రాంతంలోనే మన ముక్కు కూడా ఉంటుంది. కానీ అది మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి బ్రెయిన్ అసలు కనబడుతున్నా గానీ మన ముక్కును ఇగ్నోర్ చేస్తుంది. అలాగే ఇంకొక రీజన్, ముక్కు మన కళ్ళు కూడా ఫోకస్ చేయలేనంత దగ్గరగా ఉంటుంది. అందుకే మన బ్రెయిన్ మన విజన్ నుంచి ముక్కును ఫిల్టర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ కంటి దగ్గర ఏదో వస్తువు అడ్డంగా ఉన్నట్లు అనిపించదు. ఎందుకంటే అవి కూడా కంటికి బాగా దగ్గరగా ఉంటాయి కాబట్టి. సో అందుకే బ్రెయిన్ స్పెక్ట్స్ ని లెక్కలోకి తీసుకోదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్విట్జర్లాండ్ లో ఒక హోటల్ ఉంది. దాని పేరు నల్ స్టర్న్ హోటల్. అంటే దాని మీనింగ్ 0 స్టార్ హోటల్ అని. మనం చాలా దగ్గరలా 4 స్టార్ 5 స్టార్ హోటల్ ని చూసుంటాం కదా, అలానే ఇది 0 స్టార్ హోటల్ అన్నమాట. ఈ హోటల్లో ఉండే రూమ్స్ కి వాల్స్ ఉండవు, పైన రూఫ్ ఉండదు, ఒక బెడ్ 2 లైట్లు ఉంటాయి అంతే. ఇది స్విస్ ఆల్ప్స్ పర్వతాల మధ్యలో సముద్ర మట్టానికి 6463 అడుగుల ఎత్తులో ఉంటుంది. పగలంతా చుట్టూ పర్వతాలు, చెట్లు. రాత్రి సమయంలో ఆకాశంలో ఉండే చుక్కలను ఓపెన్ గా చూడొచ్చు. వర్షం పడితే బ్యాకప్ రూమ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ స్టే చేయాలంటే ఒక నైట్ కి 16,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని మనందరికీ తెలిసిందే. అయితే దీనిని ఎక్కాలంటే ముందుగా $4,000 రబ్బిష్ డిపాజిట్ అమౌంట్ ని పే చేయాలి. అంటే 3,38,000 చెల్లించాలి. అయితే వీళ్ళు మనకి తిరిగి మళ్ళీ ఈ అమౌంట్ ను రీఫండ్ చేస్తారు. అది ఎప్పుడంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తి దీనిని ఎక్కి తిరిగి వచ్చేటప్పుడు 8 కేజీల చెత్తను పర్వతం పై నుండి తీసుకొని రావాలి. అలా ఎవరైతే చెత్తను తీసుకొస్తారో వాళ్ళకే వీళ్ళు ముందుగా చెల్లించిన $4,000 వెనక్కి ఇచ్చేస్తారు. ఈ రూల్ పెట్టడానికి మెయిన్ రీజన్, మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కిన వాళ్ళు చెత్తని ఎక్కువగా పైనే ఉంచేస్తున్నారని. సో దీని పైకి ఎక్కిన వాళ్ళతోనే క్లీన్ చేయించాలని ఈ రూల్ ను పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, 1923లో ఒక గుర్రపు పోటీ జరుగుతున్న సమయంలో ఫ్రాంక్ హేయర్స్ అనే వ్యక్తికి మధ్యలోనే గుర్రం మీద ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కానీ అతని గుర్రం మాత్రం ఆ రేస్ ని పూర్తి చేసి మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విధంగా చనిపోయిన తర్వాత కూడా రేస్ లో విన్ అయిన జాకీగా ఇతను ఈ రికార్డ్ సాధించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్పెయిన్ దేశంలో లల్లోరెరియా అనే క్రయింగ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇది ఎందుకంటే ఎవరైనా ఏదైనా బాధ వలన ఏడవాలి అనుకుంటే ఈ క్రయింగ్ రూమ్ కి వచ్చి ప్రశాంతంగా ఏడవచ్చు. చాలా మందికి ఉండే బాధలకి ఏడిస్తేనే ఆ బాధ పోతుంది. అలాంటి బాధలను కొంతమంది మనసులోనే దాచుకోవడం వల్ల కొన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అలాంటి వాటిని పోగొట్టడం కోసం ఈ క్రయింగ్ రూమ్ ని ఏర్పాటు చేశారు. బయట కానీ ఇంట్లో కానీ ఏడిస్తే ఎవరైనా చూస్తారేమో అనుకునే వాళ్ళు ఈ రూమ్ లో కూర్చొని మనస్ఫూర్తిగా తనివి తీరా ఏడవచ్చు. అంతేకాదు ఈ రూమ్ లో ఒక ఫోన్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వారికి కాల్ చేసి బాధను షేర్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, 1975వ సంవత్సరంలో చైనాలోని హైచాంగ్ అనే నగరంలో కుక్కలు అలానే మిగిలిన జంతువులన్నీ కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా అరవడం, వింత వింతగా ప్రవర్తించడం చేశాయట. దాంతో ఆ సిటీలో నివసిస్తున్న 90,000 మంది జనం భయపడి వెంటనే ఆ సిటీ ఖాళీ చేశారు. వాళ్ళు ఈ నగరాన్ని ఖాళీ చేసిన కొన్ని గంటల తర్వాతే 7.3 మాగ్నిట్యూడ్ తో భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో 90% ఆ సిటీ మొత్తం నాశనం అయిపోయింది. అమెరికాలోని ఒక ఎడారిలో ఆల్కార్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే చనిపోయిన వ్యక్తుల బాడీలను పాడవకుండా ప్రిజర్వ్ చేసి ఒకవేళ ఫ్యూచర్ లో చనిపోయిన వాళ్ళని బ్రతికించే టెక్నాలజీ వస్తే ఈ బాడీలని మళ్ళీ బ్రతికించేలా చేస్తుంది. ఈ టెక్నాలజీ గురించి ఫుల్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ వీడియో చూశాక వెళ్ళి చూసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8,
మీరు ఎప్పుడైనా గమనించారా, విఐపీల పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ కొంతమంది ఒక బ్లాక్ కలర్ సూట్ కేస్ లాంటిది పట్టుకొని ఉంటారు. చాలా మంది ఇందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లాంటివి ఉంటాయేమో అని అనుకుంటారు, కానీ కాదు. అది విఐపీలను ప్రొటెక్ట్ చేసే ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్. విఐపీల మీద ఏదైనా కాల్పులు జరిగితే ఎమర్జెన్సీ టైంలో వెంటనే ప్రొటెక్ట్ చేయడానికి పనికొస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే పైనుండి క్రింద దాకా ఒక చిన్న వాల్లా వచ్చేస్తుంది. అలానే దీనిలో ఒక గన్ ఉంటుంది. సో ఇది సూట్ కేస్ కాదు, ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనలో చాలా మంది గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టే వాళ్ళేమో గానీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అసలు మనకు ఈ గురక ఎందుకు వస్తుందో చూద్దాం. మన ముక్కు గొంతు లోపల గాలి ప్రయాణించే మార్గంలో ఉండే కొన్ని కండరాలు బాగా రిలాక్స్ అయినప్పుడు అవి క్రిందకి సాగి గాలి ప్రయాణించే మార్గానికి అడ్డంగా వచ్చినప్పుడు టర్బులెన్స్ క్రియేట్ అవుతుంది. దానివల్ల వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి మనకు సౌండ్ అనేది వస్తుంది. ముఖ్యంగా మన నోటి పై భాగంలో ఉండే చిన్న నాలుక బాగా రిలాక్స్ అయినప్పుడు గాలి పీల్చే సమయంలో ఇది వైబ్రేట్ అవడం వల్ల మనకు గురక అనేది వస్తుంది. అయితే ఈ గురక రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, పడుకునే విధానం. మనం ఈ విధంగా వెలికిలా ఆర్ తిరిగి పడుకోకుండా ఏదైనా ఒక సైడ్ కి పడుకుంటే గురక రావడం తగ్గించవచ్చు. అలానే తలవైపు ఎత్తు కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నెంబర్ 2, నిద్రపోవడానికి ముందు ఆల్కహాల్ త్రాగడం వల్ల కూడా గురక వస్తుంది. నెంబర్ 3, ఒబిసిటీ. అంటే అధిక బరువు ఉన్న వాళ్ళల్లో మెడభాగంలో ఎక్కువ కొవ్వు పేరుకోపోవడం వలన గురక వస్తుంది. నెంబర్ 4, ఎలర్జీ ఆర్ కోల్డ్ చేసి ముక్కు బ్లాక్ అయినప్పుడు కూడా మనకు గురక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5, ఏజ్. ముసలి వయసు వచ్చే కొద్దీ మన కండరాలు బలహీనపడి గురక వచ్చేలా చేస్తుంది. అయితే చాలా మంది గురకని లైట్ గా తీసుకుంటారు. కానీ ఇలా గురక ఎక్కువగా డైలీ వస్తూనే ఉంటే కావలసిన ఆక్సిజన్ అందకపోవడంతో బాడీలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి హార్ట్ డిసీజెస్ కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా గురక పెట్టే అలవాటు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఎవరైనా ల్యాండ్ కొనాలంటే మంచి సెంటర్ చూసి ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే ప్లేస్లో కొంటారు. కానీ స్వీడన్కి చెందిన జాన్ ఎలియాచ్ అనే బిజినెస్ మ్యాన్ మాత్రం 100 కోట్ల పైనే ఖర్చు పెట్టి బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో స్థలాన్ని కొన్నాడు. అది కూడా ఎంతంటే 4 లక్షల ఎకరాలు. అంటే సుమారుగా లండన్ సిటీ అంత ఉంటుంది. ఇదంతా ఎందుకంటే నేచర్ని, అడవులని కాపాడడానికి. అప్పటి వరకు ఈ అడవులు జీతల్ అమెజాన్స్ అనే ప్లేవుడ్ తయారు చేసే కంపెనీవి. ఈ కంపెనీ అమెజాన్ అడవుల్లో ఉండే చెట్లను నరికి ఫర్నిచర్ను తయారు చేసేది. సో అందుకే ఈ కంపెనీ అడవుల్లో ఉన్న చెట్లన్నిటిని నాశనం చేస్తాదని ఈయన ఈ కంపెనీని అండ్ ఆ అడవులని కొనేసి కంపెనీని మూసేశాడు. క్లైమేట్ ను కాపాడడానికి ఇంత డబ్బును ఖర్చు పెట్టాడంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు కొంచెమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై.